దేవుడు నువ్వు కోరుకున్నట్టుగా చేస్తే నువ్వు సంతోషంగా ఉండడం కాదు. లేదంటే ఈరోజు నాకు ధనం కావాలి, లేదంటే నాకు ఇల్లు కావాలి, లేదంటే నేను కోరుకున్న పరిస్థితులు నాకు కావాలి, ఇవి ఉన్నాయి కాబట్టి నేను సంతోషంగా ఉంటానంటే అక్కడ పౌలు ఈ విషయాల గురించి చెప్పట్లేదు. కానీ ఈరోజు నువ్వు అనుకున్నవి జరిగినా జరగకపోయినా, నీకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, నువ్వు అనుకున్నది నువ్వు సాధించినా కోల్పోయినా కూడా ప్రతి విషయం ముందు కూడా నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని చెప్పి అక్కడ పౌలు వాళ్ళతో చెప్తున్నాడు. అక్కడ దశలోనికలో ఉన్న విశ్వాసంతో చెప్తున్నాడు. ఇప్పుడు మీరు గమనించినట్లయితే నేను దీని గురించి ఆలోచించినప్పుడు ఒక మనిషి ఏదైనా కోల్పోయినా, ఏదైనా ఒక సమస్యలు ఉన్నా ఎలా సంతోషంగా ఉంటాడని నేను ఆలోచిస్తున్నప్పుడు అక్కడ రెండు విషయాల గురించి నేను స్టడీ చేశాను. ఒకటి ఆనందం, ఒకటి సంతోషం. ఆనందం అనేది నీ జీవితంలో ఒకటి నువ్వు పొందినప్పుడు నీకు వచ్చేది. కానీ సంతోషం అనేది నువ్వు ఒక సత్యాన్ని తెలుసుకున్నప్పుడు నీకు ఎల్లప్పుడూ నీ జీవితంలో ఉండేది. ఈరోజు మన అందరూ ఆనందంగా ఉంటాం కొన్ని విషయాలు మనం పొందినప్పుడు. మనందరూ కూడా ఆనందంగా ఉంటాం కదండి. ఎంతమంది ఆనందంగా ఉంటారు ఏదైనా మనం అనుకున్నది జరిగినప్పుడు? కొంతమంది ఉన్నారు. కానీ ఈరోజు మనం అనుకున్న ప్రతిదీ కూడా జరిగినప్పుడు మనందరం కూడా ఆనందంగా ఉంటాం. కానీ సంతోషం అనేది మన జీవితంలో ఎప్పుడు వస్తుందంటే యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు ఆయన నీ పాపాల కోసం సిలువలో ఆయన యాగమై చనిపోయాడు, నీకు ఒక రక్షణ మార్గాన్ని ఆయన కలగజేశాడు అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో నీ జీవితంలో సంతోషం, నిజమైన సంతోషం అనేది నీకు కలుగుతుంది. ఇప్పుడు అక్కడ పౌలు అక్కడ తెస్సలోనికలో ఉన్న విశ్వాసానికి చెప్పడం గల కారణం ఏంటంటే, అదే మీరు హతసాక్షులుగా మారుతున్నారు, మీరు అక్కడ శ్రమ పడుతున్నారు, మీరు కోరుకున్నట్టుగా అక్కడ పరిస్థితులు లేవు. కానీ ఇక్కడ నేను మీతో చెప్తున్నది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఈరోజు మీకు రక్షణ అనుగ్రహించాడు. అది మీ సామర్థ్యం వల్ల కాదు, మీరు దానికి డిజర్వింగ్ కాదు, మీరు దానికి అన్డిజర్వింగ్ అయినా సరే, మీరు దానికి అర్హులు కాకపోయినా కూడా దేవుడు మీకోసం తను చనిపోయి మీకు రక్షణ అనుగ్రహించాడు. కాబట్టి ఎల్లప్పుడూ సంతోషించండి అని చెప్పి అక్కడ పౌలు అక్కడ ఉన్న విశ్వాసంతో చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు రెండు